తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. మెట్రో ఆస్తుల బదిలీ అంట, తర్వాత రెండో దశ డిపిఆర్ కు ఆమోదం అంట. ముందు మెట్రో ఆస్తులు మొదటి దశలో ఉన్న మెట్రో ఆస్తుల్ని బదిలీ చేసుకున్నాకే రెండో దశ పూర్తి చేయాలి. దానికి సంబంధించిన ఏదైతే ఈ డిపిఆర్ఓ పెట్టారో ప్రభుత్వం నుంచి, ఆ డిపిఆర్ఓ ఆమోదం తెలపాలంటే ఫస్ట్ మొదటి దశకి సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాకే రెండో దశకి సంబంధించి మేము ఆలోచిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొట్టికెళ్ళేసిన పరిస్థితి. ఇది ప్రధానంగా ఆర్ఎన్బికి అనౌన్స్ చేసిన రోజే ఈ ఇష్యూ రైజ్ అయింది. అసలు మెట్రో కంప్లీట్ నష్టాల్లో నడుస్తుంది, మాకున్న పరిస్థితుల్లో చాలా గతంతో పోలిస్తే చాలా నష్టాల్లో ఉన్నామని చెప్పి ఆర్ఎన్బి చెప్పి తప్పుకున్న పరిస్థితి. ఇప్పుడు మొత్తం భారం అంతా కూడా ప్రభుత్వం మీద పడింది. ఇంకొక కన్స్ట్రక్షన్ కంపెనీ రాదు, వచ్చే పరిస్థితుల్లో కూడా మనం క్రియేట్ చేయలేం ఎక్కడా కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి డైరెక్ట్గానే చెప్పిండు, అసలు మా దగ్గర పైసలు లేవు, మేము పెట్టలేం, మేము జీతాలు ఇవ్వలేం అని ఎక్కడికక్కడ చెప్పడం వల్ల కూడా బిల్డర్లు వచ్చే పరిస్థితి ఉండదు. ఇంత పెద్ద కాంట్రాక్ట్ నిజంగా మనం హ్యాండిల్ చేయగలమా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. మనం ఈ మాటలన్నీ కూడా చూసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా డిపిఆర్ఓ ఆమోదం తెలుపుతుంది, ఇది క్వశ్చన్. మరి మనం ముందే చెప్పినాం కదా మన దగ్గర పైసలు లేవు, మేము జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం, అప్పులు చేస్తున్నాం, ప్రతి నెల అప్పులు చేయాల్సి వస్తుంది, మాకు రెవెన్యూ సరిపోవట్లేదు, రెవెన్యూ లేదు అని మనం ఓపెన్గా ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు? ఏ కంపెనీ ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది? నష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి సాయం చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఆశిస్తుంది ఖచ్చితంగా, ఎవరు వచ్చినా కూడా. మరి ఏ రకమైన సపోర్ట్ ఇస్తాం వాళ్ళకి? ప్రభుత్వమే హ్యాండిల్ చేసే పరిస్థితులు లేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి కనపడతా ఉంది. నెలాఖరులోగా ఆస్తులు మదింపు పూర్తి, ప్రత్యేక ఆడిటర్తో లెక్కలు తీస్తున్న ప్రభుత్వం, త్వరలో కేంద్రానికి ఆస్తుల బదిలీ పత్రం. ఎల్ఎన్టీ నుంచి మొదటి దశ మెట్రో నిర్వహణకు పూర్తిగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి ఆస్తుల లెక్కలను తేల్చే పనిలో పడింది. ఇప్పటికే సదరు సంస్థతో టేక్ ఓవర్ ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఆస్తుల ముదింపు చర్యలను వేగవంతం చేసింది. ఇటీవల ప్రత్యేక ఆడిటర్ను నియమించింది. ఈ నెలాఖరులోగా మొదటి దశ మెట్రో వివరాలన్నీ సమగ్రంగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశ మెట్రో మొదలు పెట్టాలంటే మొదటి దశను సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 162 కిలోమీటర్ల పరిధిలో 8 కారిడార్లతో రెండో దశను నిర్మాణానికి సిద్ధమైన ప్రభుత్వం 43,848 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. పార్ట్ ఏ కింద 5 కేడార్లు, పార్ట్ బి కింద 3 కేడార్లను చేపట్టనుంది. వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను డిపిఆర్ అనుమతి కోసమే కొద్ది నెలల క్రితమే పంపిన మెట్రో మొదటి 2 దశల అనుసంధానంలో సమస్యతో ఇప్పటి వరకు కేంద్ర డిపిఆర్ను పక్కన పెట్టింది. మొదటి దశను టేక్ ఓవర్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల బదిలీకి చట్టబద్ధమైన పత్రాన్ని కేంద్రానికి అందించాకే డిపిఆర్కు అనుమతి లభించనున్నట్లు తెలుస్తుంది. డిపిఆర్కు ఆమోదం లభిస్తేనే మెట్రో రెండో దశ మొదలవుతుంది. అందుకే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన అవసరమైన చర్యలు తీసుకుంటున్నట. ఎంత అంటే ఇట్లాంటి ఇప్పుడు ఎవరు వస్తారు? ఇప్పుడు నిజంగా ఇప్పుడు 43,848 కోట్లకు డిపిఆర్ మనం వేసాం. కేంద్రం ఏం ఆలోచిస్తుంది? అసలు ఆ రూట్ ఏదైతే ఉందో మనం వేసిన రూటు జనాలు సందర్శించే రూటా కాదా, జనాలు ఎక్కువగా తిరిగే రూటో కాదా, లేదా మళ్ళీ అక్కడ నష్టాలు పాలయ్యే పరిస్థితి ఉంటుందా? రెండో దశకు సంబంధించి మనం ఏదైతే రూట్ వేసామో దానికి సంబంధించి ప్రధానంగా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ సంబంధించి ఏదో ఆ రూట్కి సంబంధించి కూడా ప్రభుత్వం రిజెక్ట్ చేసిన పరిస్థితి, ఈ రూట్ వద్దు అని చెప్పి. మరి ఎక్కువ శాతం ప్రజలు తిరిగేది ఐటీ శాఖ కంపెనీలకి లేదా ఎయిర్పోర్ట్కి వెళ్ళే పరిస్థితి కూడా బాగానే రద్దీ ఉంటుంది అక్కడ. మరి అది కాదు అన్నప్పుడు ఖచ్చితంగా మీరిచ్చిన రూట్ను కూడా ఒకసారి పరిశీలిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలించి దాని మీద డెసిజన్ తీసుకుంటుంది. మరి ఈ రూట్లో నిజంగా రాబడి ఉంటుందా, అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుందా,
మరి ఆ ఇన్కమ్తో అప్పులు తీర్చే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా ఆలోచిస్తారు. ఆ రకంగా కూడా ఆలోచించి దీన్ని పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది రెండో దశ.